మీరు ఇప్పుడు చూస్తున్నారు మనకు సౌత్రన్ గేట్ ఈటా ఫోర్ట్, గవర్నమెంట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, డైరెక్టరేట్ ఆఫ్ రీసెర్చ్ ఈటానగర్. ఇప్పుడు మనకు ఈటానగర్లో ఇక్కడ కనిపిస్తున్న మనకు ఫోర్ట్ వచ్చి మనకు 1480లో మనకు అస్సాం రాజు అయినటువంటి రాజు మనకు ఈ ఈటానగరాన్ని నిర్మించారు. ఇక్కడ చూడు, అరుణాచల్ ప్రదేశ్ డిసెంబర్ 2014లో ఇక్కడ దీన్ని డెవలప్ చేసినారు, ఈ మాన్యుమెంట్ని. మీరు ఇక్కడ చూస్తున్నారు. మనకు చాలా చక్కగా మళ్ళా గవర్నమెంట్ ఇది మనకు బాగా డెవలప్మెంట్కి చర్యలు తీసుకొని మనకు ఇది డెవలప్ చేసింది. చూడ్డానికి చూడండి, చక్కగా ఉంది. మనకు ఇరువైపులా చెట్లు, అదేవిధంగా నీట్గా మనకు చేస్తున్నారు. అదేవిధంగా వ్యూ ఇక్కడ చూస్తున్నారు చూడండి, వ్యూ మనకు ఎంత బాగుందో. ఇది అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్. అటుపక్క కొండలు, ఇటుపక్క కొండలు, మధ్యలో మనకు విలేజ్ ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనకు పచ్చని వాతావరణము, మనకు టెంపరేచర్ కానీ మనకు 10 డిగ్రీలు ఉంటుంది. బాగా మామూలుగా కామన్గా ఉంది. మిగతా వాటితో పోలిస్తే ఇది మనకు ఈ వాతావరణం మనకు సరిపోతుంది ఆంధ్ర వాళ్ళకి. చాలా చక్కగా మనకు దీన్ని పురాతన ఆస్తులనే చెప్పాలి. మనకు ఫోర్ట్, మనకు గుత్తి ఫోర్టు, పెనుగొండ ఫోర్టు, అదేవిధంగా మన మహారాజా రాణా ప్రతాప్ ఫోర్టు, ఈ విధంగా ఉంటాయి కదా. ఇవన్నీ మనకు కింద అప్పట్లో నిర్మించిండేటివి. మనకు చూడండి, కింద మనకు పోవడానికి అప్పట్లో బాగా చక్కగా నిర్మించారు. దీన్నంతా రక్షిస్తున్నారు. ఇప్పుడు ఇది కానీ గెస్ట్ హౌస్. మనకు ఎవరైనా ఇక్కడ వచ్చినా మనకు చూడడానికి అది ఉంటుంది. ఇక్కడంతా చాలా చక్కగా ఈ వాతావరణం చాలా చక్కగా ఉంది. మనకు చూస్తున్నారు మీరు. ఇక్కడ మనకు ఈ దగ్గర ఉండే స్టేట్లో మిగతా వాళ్ళు కానీ చక్కగా వస్తున్నారు. ఇక్కడ చక్కగా ఇటువైపు చెట్లు, సోలార్ ల్యాంప్స్, మనకు ఇటువైపు కానీ చూడండి, మనకు మంచి చక్కని పచ్చని వాతావరణము. మనకు ఈటానగర్కి ఒక 3 కిలోమీటర్స్ మనకు ఉంది, దగ్గరలోనే ఉంది. నోటీస్ బోర్డు కానీ పెట్టినారు. ఈ మాన్యుమెంట్స్ని ఏదైనా డ్యామేజ్ చేస్తే మనకు ఎవరైనా కానీ ₹1,00,000 ఫైన్ కట్టాలా. మ్యాప్ ఆఫ్ ఈటా ఫోర్టు ఏ విధంగా ఎక్కడి నుంచి ఉంది అనేది ఒక మ్యాప్ ఇచ్చినారు. పూర్వము ఈ రాజ్యాన్ని మనకు అస్సాం రాజులు పరిపాలించేవాళ్ళు. వాళ్ళు మనకు ఇక్కడ చూడండి, ఇది ఈ ఈటా ఫోర్ట్ మీరు చూస్తున్నారు. ఈటా ఫోర్ట్ ఇది చూడండి, ఈటా ఫోర్ట్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఈటా ఫోర్ట్, అదే ఇటుకలతోనే పెట్టారుగా. మనకు ఇది చూడండి, మంచి వాతావరణం. ఇక్కడ చుట్టూ మనకు కొండలు అంతా. ఇది ఈటా ఫోర్ట్ అని చెప్పి ఒక సింబల్ పెట్టేసినారు. మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తున్నారు, ఇటుకలతో నిర్మించారు. ఇటుకలతో చూడండి, ఇటుకలన్నీ కొన్ని డ్యామేజ్ అయినాయి. ఇది అప్పట్లో ఫోర్ట్ అన్నమాట. కోటగోడలు మామూలుగా మనకు మిగతా చోట్ల మనకు రాళ్ళతో నిర్మిస్తారు, కానీ ఇక్కడ మనకు అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ ఇటుకలతో నిర్మించినారు. ఇవి ఇప్పుడు ఇన్నేళ్ళు అయినా కానీ, దాదాపుగా 500-600 సంవత్సరాలు అయినా కానీ మనకు ఈ విధంగా ఉన్నాయంటే అప్పట్లో బాగా కాల్చేవాళ్ళు. ఇటుకల్ని బట్టిల్లో బాగా కాల్చేవాళ్ళు. మనకు
కాబట్టి ఇంత మాత్రమన్నా ఉన్నాయి, లేకపోతే అవి ఎప్పుడో అవి మట్టిలో కలిసిపోయేటివి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది ఈటానగర్, మనకు అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్. దీన్ని మనము కాపాడుకోవాలి, ఎందుకంటే పురాతనమైన రాజులు ఎంతో వ్యయ ప్రయాసలతో నిర్మించింటారు. మనకి ఇక్కడంతా ఇటుకలే మనకు ఉన్నాయి. ఇక్కడ ఈ మాన్యుమెంట్ కాపాడుకోవడానికి ప్రభుత్వము పెద్ద గోడ ఏర్పాటు చేసి కంచెగానే ఏర్పాటు చేసింది చూడండి. ఎందుకంటే పురాతనమైన రాజులు నిర్మించిండేటి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, ప్రజల మీద ఉంది. కాబట్టి మనకు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వము గట్టి చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ వర్షం పడి మనకు ఒక చెట్లు మొలిచినాయి చూడండి. ఈ మాన్యుమెంట్స్ని బాగా చుట్టూరా కంపౌండ్ వాల్ కట్టేసి చాలా చక్కగా కాపాడుకుంటున్నారు. మనకు ఇది ఒక టవరు మనము ఇక్కడ మళ్ళా మనము పైన టవర్ చూస్తే ఈ ఈటానగర్ లొకేషన్ కానీ కనపడుతుంది. అసలుకు చాలా చక్కగా ఇప్పుడు ఈ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటుకలతో ఈ ఫోర్ట్ నిర్మించారు కాబట్టి ఈటానగర్ అని పేరు వచ్చింది. మీరు చూస్తున్నారు వ్యూ, అటుపక్క కొండలు, ఇటుపక్క కొండలు, మధ్యలో సమతల ప్రాంతం. అక్కడంతా చూడండి మనకి ఈటానగర్ భూములు ఉన్నాయి, మళ్ళీ అక్కడ నదులు పోతున్నాయి చిన్న చిన్నవి. ఈ ప్రాంతము మనకు చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ మనకు చాలా చక్కగా ఉంది. ఇక్కడ ఇటు పైన కానీ మనకు అటుపక్క బ్యాంబోస్ ఉన్నాయి, బ్యాంబోస్ ట్రీస్ ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి మనకు. కాబట్టి మనకు ఈ మాన్యుమెంట్ రక్షణే ధ్యేయంగా మన ప్రభుత్వాలన్నీ కట్టుబడి ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ మనకు రాజధానిగా ఏర్పడక ముందు అస్సాం రాజులు మనకు ఈ ఇటుకలతో చూడండి పైనుంచి చూస్తున్నారు, మధ్యలో దారి, ఈ నగరాన్ని ఇటుకలతో నిర్మించారు. కాబట్టి మన అరుణాచల్ ప్రదేశ్ రాజధాని పేరు కానీ ఈటానగర్ అని పెట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు వ్యూ చూడండి, ఇంకా చక్కగా చూస్తున్నారు చూడండి. అక్కడంతా మనకు ఈటానగర్ వ్యాపించి ఉంది. దాదాపుగా ఇక్కడికి ఒక 2.5 నుంచి 3 కిలోమీటర్లో ఇది ఉంది. దీనికి ప్రభుత్వంగానే రక్షిస్తుంది. చాలా చక్కగా ఉంది. ఎవరైనా మిత్రులు, మన ఆంధ్ర తెలంగాణ మిత్రులు వస్తే ఇది సైట్ వ్యూయింగ్లో ఒక్కొరు 500 ఇచ్చి 3 మా మిత్రులు వచ్చాము. ఇవి ఇక్కడ చూస్తే చాలా బాగుంటుంది. ముక్కర హరినాథ్, అనంత ట్రావెలర్, అనంతపూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈటానగర్.